పాత్రికేయ మిత్రులందరికీ ఈ ప్రెస్ మీట్ వచ్చి నిన్న అరవింద్ ధర్మపురి గారు మా పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్నపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మెట్టు సాయి కుమార్ అనే ఒక ఫిషరీస్ చైర్మన్ అండ్ ప్రెసిడెంట్. ఆయన పదవి కాలం కూడా అయిపోయింది అనుకుంటా. ఆయన నిన్న ఏదో గాంధీ భవన్లో కూర్చొని ఆయన ఇల్లే కదా, నేను ఏం మాట్లాడినా నడుస్తుంది ఆయన చెప్పుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగిందట. మేము దాన్ని చూసినాం, దాన్ని ఖండించడానికి మేము వచ్చాం. అసలు మెట్టు సాయి కుమార్ అనే వ్యక్తి నేరేడు మెట్లో ఉంటుంది. అసలు వాడిని ఒక 10 మంది అయినా అక్కడ ఉండే మన ఇంటి పక్క వ్యక్తులైనా గుర్తిస్తారా? ఒకసారి గుర్తు చేసుకోవాలా. సాయి కుమార్ నోరు ఉంది కదా అని అదుపు లేకుండా అరుదు లేకుండా నీకు నచ్చినట్టు నీకు మెచ్చినట్టు నీ అన్నను మెప్పించేటందుకేమో రేవంత్ రెడ్డిని పదవి కాలం ఎట్లయినా మూసిపోయింది కాబట్టి మళ్ళీ పదవి ఇస్తాడేనో మరి లేకపోతే ఇవ్వాలనో తెలియదు. కానీ నీకు నచ్చినట్టు మాట్లాడిన ఓ మెట్టు సాయి కుమార్ బిడ్డ, నీ సంగతి ఏందో చెప్తాను. నీ గురించి ఒక గంట టైం కేటాయించిన గంటే, నీ సంగతి ఏందో మొత్తం రాసుకొని వచ్చిన నేను ఇవాళ. నిర్మల్ల గంగాపుత్ర సొసైటీకి ఈ మెట్టు సాయి కుమార్ అనే వ్యక్తి నిర్మల్ల గంగాపుత్ర కొత్త సొసైటీని ఏర్పాటు చేయడానికి 10 లక్షల డిమాండ్ వేయలేదా? గుర్తుందా నీకు? నిర్మల్ ప్రజలతో పోయి నేను ప్రెస్ మీట్ పెట్టిమంటావా? ఇంకోటి, ఒక సొసైటీకి జిల్లా చైర్మన్ ఇప్పిస్తా అని చెప్పి 28 లక్షల రూపాయలు తీసుకున్నావు సాయి కుమార్. గుర్తుందా ఇదన్నా నీకు? మర్చిపోయినావా? గుర్తు ఏమంటావా? ఒక జిల్లా చైర్మన్ సొసైటీ చైర్మన్కి ఇస్తా అని చెప్పి 28 లక్షల రూపాయలు తీసుకున్నది నిజమా కాదా? మర్చిపోయినట్టున్నావు బిడ్డ. అన్నీ అక్కిస్తాం. ఇన్ని రోజులు విడిచిపెట్టేదేమో, నేను ఇప్పుడు విడిచిపెట్టేది లేదు. నువ్వా అరవింద్ ధర్మపురి గురించి మాట్లాడేది? నీకా నోరు వచ్చేది? ఎవరు తీసుకునే గుర్తున్నావు నువ్వు? ఇంకా ఈ ముచ్చట చెప్తాయి. కానీ గంగాపుత్రులకు సంఘ భవన్ నిర్మించేందుకు కానీ అప్పట్లో కేసీఆర్ భూమి కేటాయించింది. వీడు వచ్చి 2.5 ఏళ్ళు అయింది. ఈ ఎవడైతే ఉన్నాడో ఈ పేరేంటో మెట్టు సాయి కుమార్ 2.5 ఏళ్ళు అయింది. మీ గంగాపుత్రులకు కేటాయించిన జాగాల భవనం కడతామని వచ్చి కూర్చున్న వ్యక్తులకు ఒక టెండర్ వేస్తే ఆ టెండర్ వాళ్ళ దగ్గరకు పోయి బెదిరించి నా ₹1 కోటి ఇస్తేనే ఇది చాలు చేయాలి, లేకపోతే డిమాండ్ వేయలే. సిగ్గు లేదురా? నీ కులం రా, నీ మనుషులు వాళ్ళకు సంబంధించిన సంఘ భవనం కడతా అంటే వాడిని కూడా డిమాండ్ చేసి ₹1 కోటి డిమాండ్ చేసినావు. నువ్వు అరా మాట్లాడేది? ఇంకా ఏ నోరు పెట్టుకుని మాట్లాడుతున్నావురా? ఇంకా ఇది చేప పిల్లల బిల్లుల కోసం ఫస్టే చేప పిల్లలు ఇప్పుడు వర్షాకాలం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో చేప పిల్లలు పంపిణీ చేయడానికి గవర్నమెంట్ ఇస్తుంది. దానికోసం ముందే సరఫరాదారులతో నేను మాట్లాడుకుంటాడు. ఏమని 90 కోట్ల రూపాయల బిల్లులు ఉంటే వాళ్ళతో ఏమని మాట్లాడుతాడు? ఏదంటే నాకు 10% కమిషన్ ఏది ఆ ఫోన్ ఏంటి? అంతకుముందు న్యూస్ పేపర్లు వచ్చింది ఏదైతే ఉందో ఈ 90 కోట్ల బిల్లు అని ఏదైతే ఉందో అంతకుముందు న్యూస్లో వచ్చింది. ఒక చైర్మన్ కహాని మెట్టు సాయి కుమార్ చరిత్ర ఇది ఒకటే. ఇంకా చాలా ఉన్నాయి తీసుకొచ్చేది. వీటికి అంత టైం కేటాయించే అవసరం లేదని చెప్పి తీయలేం. సొసైటీ చైర్మన్ ఏది 90 కోట్ల బిల్లులు ఇప్పించేందుకు 10% కమిషన్, సరఫరాదారులతో ఒప్పందం, బిల్లులపై హైకోర్టుకు సరఫరాదారులు ప్రభుత్వం చెల్లించాలంటూ కోర్టు ఆదేశం, కమిషన్ మార్గాలు మూసుకపోవడంతో విజిలెన్స్కు చైర్మన్ ఫిర్యాదు విచారణ, చైర్మన్ తీరుపై సంబంధిత శాఖతో చర్చ. ఇది నీ చరిత్ర. నువ్వు అలా మాట్లాడేది అరవింద్ ధర్మపురి గురించి. ఎంతోమంది పేద పిల్లలకు ఎన్నో లక్షల రూపాయల సొంత డబ్బుతోని ఇప్పటికీ చికిత్స చేసి ఎంతోమందిని ప్రాణం నుంచి బతికిస్తున్న వ్యక్తి మా అన్న అరవింద్ ధర్మపురి. మర్చిపోయినావా? ఏదైతే కార్యకర్తలు ఉన్నారో ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరైతే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నారో వాళ్ళకేమన్నా అయితే వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే బూత్ స్థాయి కార్యకర్తల కోసం తన సొంత అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా ₹1,00,000 ఇస్తున్నాడు. డాడీ నువ్వు చూసినా ఎప్పుడైనా నువ్వు మాట్లాడే పద్ధతి అరడి మా అన్న గురించి అలా నువ్వు మాట్లాడేది నీ చరిత్ర. పత్రికే మిత్రులందరికీ నమస్కారం. ఈయన మెట్టు సాయి పేరు కానీ ఈయన ఒరిజినల్ పేరు మెంటల్ సాయి. మెట్టు సాయి కాదు, మెంటల్ సాయి. ఈ నుంచి నీకు పెట్టిన పేరు జైచల్ గడ్డ నుంచి మెంటల్ సాయి. నువ్వు నిర్మల్ జిల్లాలో దస్తూరాబాద్, రాంపూర్ అనే 2 విలేజ్లు ఉంటాయి. అక్కడ గంగాపుత్రులు ఎక్కువ మొత్తంలో ఉంటారు. వాళ్ళ లైసెన్సులు ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళ మధ్యలో లొల్లి పెట్టి వాళ్ళని హైదరాబాద్ దాకా తీసుకొచ్చిన తర్వాత అక్కడ నువ్వు వాళ్ళని పైసలు డిమాండ్ చేస్తే వాళ్ళు నిన్ను తిట్టి అక్కడికి వెళ్ళి పంపించారు. వాళ్ళు మర్రచ్చారు. ఇది నిజమా కాదా? అది నీ ఆత్మగౌరవానికి ఎవరైతే
2024 చేప పిల్లల గుత్తందారుల దగ్గరికి వెళ్ళి నువ్వు 4 లక్షల రూపాయలు, అక్షరాల 4 లక్షల రూపాయలు గుత్తందారుల దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేసినావు. వాళ్ళు ఇచ్చిన కానీ కూడా వాళ్ళను అనేక రకాలుగా నువ్వు ఇబ్బందులు పెట్టినావు. ఇంకోటి, ఏదైతే కేసీఆర్ గారు అప్పుడు 3 ఎకరాల భూమి మా గంగాపుత్రులకు ఇచ్చిండో, 1 కోటి రూపాయలు డిమాండ్ చేస్తే పాపం ఆయన టెండర్ పట్టలేని ఆయన అధ్వాంతరంగా మధ్యం నుంచి ఆయన వెళ్ళిపోతే కనీసం ఆ గంగాపుత్ర సంఘ భవనం కూడా ఇప్పటికీ అభివృద్ధికి నోసుకోలేదు. కాబట్టి నీకు మా అన్న గురించి మాట్లాడంత సీన్ లేదు. ఎందుకంటే ఆయన స్కాచ్ బాటిల్ పెట్టుకొని తిరుగుతాడు లోపల, అదే అంటున్నావు. నువ్వు ఇట్లా చూసినావు 60 ఆయన కారు ముట్టుకున్నంత శక్తి ఉంది 60 నీకు. ఏమన్నా మా అన్న కారు టచ్ చేయడం అన్నాను, నీకు అంత సినిమా కూడా లేదు, కారు టచ్ చేసేంత సినిమా కూడా లేదు. నువ్వు వచ్చి 60 ధర్మపురి అన్న గురించి మాట్లాడుతావు. అయినా ఒక పార్లమెంట్ సభ్యుడు మోడీ గారితో పార్లమెంట్లో కూడా ఒక వ్యక్తిని పట్టుకొని నువ్వు ఎక్కడో వీధి ఎక్కడో తిరుక్కుంటుంటావు. అతను ఫేస్ చూసుకుని ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ ఎంటికెళ్ళేది ఆ ఉప్పు ముఖం పెట్టుకుని కళ్ళగాచి ప్రెస్ మీట్ పెట్టినావు. నీకు డైరెక్ట్ మాట్లాడేంత శక్తి ఉండేది. కళ్ళదాగితే నీకు అదేంటి ఇమ్యూనిటీ పవర్ పెడుతుంది కావచ్చు. అందుకోసం చెప్తున్నా, ఇటువంటి అనుచిత వాక్యాలు బంద్ చేసి నీ పని నువ్వు వేసుకుంటే బాగుంటుంది. మా గంగాపుత్రుల జీవితాలు కూడా బాగా చేయాలని నేను మళ్ళొకసారి కోరుకుని ఇటువంటి చిల్లరాజకీయ మా ఇజ్జత్ కూడా తీయకు కొద్దిగా. మా గంగాపుత్రులకు కొంచెం ఇజ్జత్తో బతుకుతున్నాం తెలంగాణ, ఆ ఇజ్జత్ విలువ తీయకు అని చెప్పి ఈ వేదికతో నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకోసారి రిక్వెస్ట్ చేసి ఉంటాయి, బట్టలకి బజార్లో నిలబెడతాం, జాగ్రత్త.